మన్నించి సహకరించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తనకు స్వార్థపరుడు. ఎందుకు స్వార్థం ఉంది అంటే నేను చదువుకున్న బడిలో నేను సేవ చేసే అదృష్టం వచ్చింది కాబట్టి ఇంకా 4 గంటలు ఎక్కువ టైం ఇవ్వాలి, ఎక్కువ కృషి చేయాలి అనే ఒక ఆరాటంలో మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది కూడా పెడతా ఉంటాడు. దయచేసి మీరు సహకరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్స్గా, యాజ్ ఏ విలేజర్స్గా మేము మా పిల్లల్ని మీ దగ్గర పెడుతున్నాం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ చేసిన మనుషులే ఇబ్బంది పెడతారు కూడా సిద్ధపడతారు ఎప్పుడు సహకరించినప్పుడు. అన్యదా భావించుతూనే ముందుకు వెళ్ళాం కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండడం గొప్ప విషయం. గ్రామం బిడ్డలు పైకి రావాలి, నాలాగా వాళ్ళు విద్యావంతులు కావాలి, నాలాగా వాళ్ళు ఎదగాలనే తాపత్రయం మీకు ఉంటుంది, వారికి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. వేరే ఊళ్ళో పనిచేస్తే కొంచెం ఉండకపోవచ్చునేమో, మేబీ ప్రతి దగ్గర ఉంటుంది. టీచర్ స్వార్థపరులు, ఎంత స్వార్థపరులు, వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళకి ఏ టైము ఈ పిల్లలకి ఇచ్చేంత స్వార్థపరులు కాదు. అంటే నిజంగా దేవుళ్ళతో సమానంగానే భావిస్తాం. గురువులే ముందు, దేవుడు కనబడరు. దేవుడుగా ఒక మాట వచ్చిందో అది నిజంగా పెట్టుకొని ఈ రోజు 12 మంది చదివిస్తున్నాను. నేను చైర్మన్ ఉన్నప్పుడు సో వాళ్ళ నుంచి అదే 500 నేను చదువుకోలేని దాంట్లో మిస్ అయిన దాన్ని ఫిల్ చేసే ఒక నేను చదవలేదు, అది నాకు రాలేదు, కష్టపడ్డా. మిగతా అడిషనల్ నాలెడ్జ్ ఉంటే ఏం లాభం, చదువులో లేదు. నేను ఇంటర్ అయిపోయింది, తర్వాత ఐటీఐ చేసిన. ఐటీఐ ఇంటర్ కూడా కాకుండా ఉద్యోగం చేస్తున్నాను. అంటే జీవితంలో అన్నీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, జంపింగ్లు ఉన్నాయి. నాదొక మిగత జీవితం ఒక మాట చెప్పాలంటే ఏదున్నా కానీ ప్రైవేట్ పిల్లలు మన దగ్గరికి రావాలి అనే సబ్జెక్టు నిన్న సార్ నాకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత ఆలోచిస్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రైవేట్ ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు, నా పిల్లలు ఈ స్కూల్కి అలవాటు పడాలి. మేము వారికి హోమ్ డాడీ ఈడికే పోతాం అనేటట్టుగా చేయాలంటే ఏదైతే 10th 8th 9th మీరు ట్యూషన్ అనుకుంటున్నారో మన టీచర్లు డైలీ ఒకరు తీసుకున్నా కానీ, అంటే హైదరాబాద్లో మ్యాక్సిమం ఉంటున్నారు అనుకుంటున్నా, హైదరాబాద్లో ఉన్న కానీ ఒక్కరు వీక్లో అంటే 7 రోజులు 7 మంది ఒక్కొక్క రోజు తీసుకున్నా కానీ, అంటే మా ఊరు కోసం మాట్లాడుతున్నాను. ఇదేంటి మాకు డ్యూటీ అడిగి వచ్చినాడే మేము డ్యూటీ వేయమండి, షేర్ డ్యూటీని జర రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేగాని మిగతా పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళే పిల్లల్ని కనుక ట్యూషన్ పేరు మీద మనం ఈ స్కూల్లో అలవాటు చేస్తే చిన్నగా రేపు పొద్దున వాడు 2nd 3rd 4th పోయి నేను ఇందులోనే చదువుకుంటా, ఈ స్కూల్ బాగుంది, మా టీచర్ బాగా చెప్తుంది అని ఒక ఉద్దేశం నాకు కలుగుంటే అనేది నాకు వచ్చిన ఆలోచన.